MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH సివిల్ ఆసుపత్రికి దగ్గరలోనే కూలిపోయింది. ఆ సివిల్ ఆసుపత్రి కూడా 1200 బెడెడ్ అంటున్నారు. సో 1200 బెడ్లలో ఒక 600 మంది ఎప్పటిదాకా పేషెంట్లు ఉన్నా కానీ ఇంకో 600 మాత్రం ఖాళీగా ఉంటాయి. వీళ్ళు 242 మంది ప్రయాణికులు ఉన్నారు. 242 మంది ప్రయాణికులు ఉన్నారు. సో వారందరినీ హుటాహుటిన ఇక్కడ హాస్పిటల్కి తీసుకొస్తున్నారు. అండ్ చెట్టుకు ఢీ కొట్టి జనావాసాల మీద పడింది. అండ్ ఈ విజువల్లో మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్కు దగ్గరలోనే, రన్వేకి కూడా దగ్గరలోనే ఆ పొగను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఉంది కాబట్టి అంటే చాలా ఎత్తులోకి విమానం వెళ్ళి ఉండదు, భూమికి కొద్ది ఎత్తులోనే ఉండుంటుంది. సో అంటే జస్ట్ ఇండ్ల పైన కొద్ది ఎత్తులోనే మాత్రం ఉంటుంది. సో కాబట్టి కూలింది కాబట్టి గాయపడే అవకాశాలు ఎక్కువ, సో మరణించే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుందాం. అందుకే వెంటనే హుటాహుటిన అక్కడ ప్రయాణికులందరినీ దగ్గరలో ఉన్న సివిల్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. అండ్ అక్కడే అగ్నిమాపక సిబ్బంది కూడా ఉంది, మంటలు నార్పే ప్రయత్నం చేస్తోంది. గుజరాత్ అహ్మదాబాద్లో మేఘానగర్ అనే ఏరియాలో ఘోర విమాన ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తుంది ఫ్లైట్, ఎయిర్ ఇండియా ఫ్లైట్. ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపటికే, చాలా 1 లేదా 2 నిమిషాల్లోనే అంతే, ఎందుకంటే రన్వేకి దగ్గరగానే మనకు కనిపిస్తోంది ఘటనా స్థలం అనేది. సో అక్కడే కొద్దిసేపట్లోనే ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కారణాలు అయితే ఇంకా తెలియరాలేదు. బట్ కారణాల కంటే ముందు ఇప్పుడు రెస్క్యూ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి అదే పనిలో ఉన్నాయి సహాయక బృందాలని. BSF దళాలు కూడా రంగంలోకి దిగాయి. అది టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. సో ఉన్న వారందరినీ, ప్రయాణికులందరినీ క్షేమంగా హాస్పిటల్కు చేర్పించడం, వెంటనే ట్రీట్మెంట్ అందించడమే సహాయక బృందాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. హుటాహుటిన ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్లైట్లో ఆ టైంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. సో దాదాపు అందరూ క్షేమంగానే ఉండాలని కోరుకుందాం. అండ్ జనావాసాల మీద పడింది, క్లియర్గా మనకు కనిపిస్తోంది. ఒక అపార్ట్మెంట్ పక్కన ఒక ఇండిపెండెంట్ హౌస్ మీద కూడా పడింది. అయితే దగ్గరగా వెళ్తే తప్ప అసలు విమానం ఎలా ఉంది, అక్కడ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా క్లియర్గా మనకు కొద్దిసేపట్లో తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇక ఎలా జరిగింది, మరి ప్రయాణికులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారనే ప్రకటన ఇంకా రాలేదు. బట్ అందరూ క్షేమంగా ఉండాలనే మనం కోరుకుందాం. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.